గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా దక్షిణాది రాష్ట్రాలకు జరిగేబోతున్నటువంటి నష్టము అన్యాయము సంఖ్యలతో సహా అంకెలతో సహా వారు చెప్పినట్టు సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదనే మాటను ఇంతవరకే చెప్పడం జరిగింది. గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి రాజ్యసభలో ఆమోదింపు చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నప్పటికీ నిజంగానే భారతీయ జనతా పార్టీకి ఈ మహిళా బిల్లు పైన చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజే ఎందుకు లోకసభలో అడ్డుకున్నారనేటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన అమిత్ షా గారి పైన ఎంతుందో బాధ్యత తెలంగాణ నుంచి మంత్రులుగా బాధ్యతలు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కూడా అంతే బాధ్యత ఉంది. ఆ అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారు రాజకీయ కుట్ర కోణంలో ఆలోచన చేసి 16, 17, 18 తేదీలలో రెండు కలిపి పెట్టేటువంటి అంశంలో నిజంగా ఈరోజు మేము అనేటువంటిది కపట ప్రేమను చూపెడుతున్న సందర్భం 2011 జనాభా లెక్కలతోనే ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్న మీరు ఇప్పుడు ఈ హడావుడి చేస్తుండ్రే. నిజంగానే 2011 జనాభా లెక్కల ప్రకారమే పోవాలనుకుంటే 2023లో ఏదైతే మహిళా బిల్లుకు అనుకూలమని చెప్పినటువంటి సందర్భం వచ్చిన తర్వాత మీరు 2024 ఎన్నికల్లో మహిళా బిల్లుతోని ఎన్నికలకు పోయి ఉంటే ఈ 543కు సంబంధించినటువంటి దానిలో 181 మంది మహిళలు ఇప్పటికే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించుందురు కదా అని చెప్పనేటువంటి అంశాన్ని ఇప్పటికే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే మాకు ఒక్కరి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజేమో మేము 2026 జనాభా లెక్కల ప్రకారమే మేము ముందుకు వెళ్తాము, ఈ మహిళా చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు సందర్భం చట్టం కూడా లోక్సభలో చేసినట్టున్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం పోతామని. ఇప్పుడు ఈ హడావుడు ఎందుకని మేము అంటా ఉన్నాం. ఎందుకు పునర్విభజనకు సంబంధించినటువంటి చట్టంతో మహిళా బిల్లును మీరు ఎందుకు కలుపుతున్నారో చెప్పండి. దానికి సుష్టమైనటువంటి సమాధానం ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా లోకానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తున్నారు. 2029లో లోక్సభలు ఎన్నికలున్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 16, 17, 18లో లోక్సభలో మహిళా బిల్లును పెట్టకుండా 2026 జనాభా లెక్కలు పూర్తయి 2028లో మీరు లోక్సభలో బిల్లు తీసుకొని వచ్చి 2029 ఎన్నికల్లో కూడా పోవడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2026 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రాతిపదిక 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని 2028లో లోకసభలో బిల్లు ప్రవేశపెట్టుకొని దాన్ని అమలు చేసుకొని 2029 ఎన్నికల్లో పోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ పాత 2011 ఎన్నికలు 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కల ప్రకారమే మీరు పోయే ప్రయత్నం చేస్తున్నంటే నిజంగానే మీకు చిత్తశుద్ధి మహిళల పట్ల ఉంటే 2024 ఎన్నికలప్పుడు ఎందుకు పోలేదని మీరు అడిగేటువంటి మా సూటి ప్రశ్నకు మా మహిళా లోకానికి మా మహిళా తల్లుకు మాకు సమాధానం చెప్పండి. ఈరోజు తెలుగు గురించి మాట్లాడుతున్నారు వ్యంగ్యంగా. అతి తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మా రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారని, అంటే తెలివి తక్కువ ఉన్న వాళ్ళలో మీరున్నారా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మరి కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు అంటే మీకే మాటలు వచ్చి కానీ వ్యంగ్యంగా మాట్లాడే భాష మా వైపు రాదాన్ని అడుగుతా ఉన్నా. అతి తెలివి తక్కువ ఇలాంటి పదాలు వాడి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలను రాజకీయం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పనుకుంటున్నారు. అది విధానం కాదు. మీరు సూటిగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి ఈరోజు పునర్విభజనకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. ఈరోజు మహిళల ప్రాతినిధ్యం ఉండాలనే కదా మా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో బిల్లును రాజ్యసభలో ఆమోదించుకున్నటువంటి అంశం. అంతేకాదు 73, 74 పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ జరిపి రాజీవ్ గాంధీ గారు నేను 90లో జిల్లా పరిషత్ సభ్యుడిని. ఆ కాలంలోనే 33% ఈరోజు మహిళలను పంచాయతీరాజ్లలో తీసుకొచ్చినటువంటి
సందర్భం కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మహిళల పట్ల సిద్ధశుద్ధితోని ఈరోజు ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు తప్పటి విధంగా మాట్లాడే విధానం మేము ఈరోజు ఖండిస్తూ తీవ్రంగా ఆ ఆలోచన విభేదిస్తూ ఈరోజు నిజంగా మహిళలకు ఏమైనా నష్టం చేసిరంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే. నిజంగా మీ ఇప్పటికే ఇది 12వ సంవత్సరం మీద అధికారం నడుస్తూ ఉంది. మీరు గతంలో అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచన ముందుకు తీసుకొని వచ్చినట్టయితే మీకు మొన్నటి 2024 పార్లమెంట్లోనే అది అత్యధిక మంది మహిళా ఎంపీలు ఈరోజు చట్టసభలు ఉండేటువంటి అవకాశాన్ని ఈరోజు ఇవ్వనటువంటి మీరు మహిళా లోకానికి క్షమాపణ పోయి ఈరోజు పునరుద్ధరణ చట్టం 50% పెంచాలనే పెంపుతో మీరు ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలు జరగబోతున్నటువంటి నష్టము జరిగేటువంటి నష్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా మొన్నటి ప్రెస్ మీట్ ద్వారా లేదు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ ద్వారా కూడా చెప్పినటువంటి సందర్భంలో వాస్తవాలు ఒకవేళ వీటిలో ఉండుంటే వీటిపైన మేము చర్చిస్తామనే మాట మాట్లాడకుండా ఇది అంకెల గారెడితోటి వారు ఉత్తరాదిలో సీట్లను పెంచుకొని దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఈరోజు రాజ్యాన్ని ఏలాలి దేశాన్ని ఏలాలి చెప్పినటువంటి పరిస్థితిని ఈరోజు మీరు తప్పొట్టుగా చేసేటువంటి ప్రయత్నం. ఈరోజు వారు హైబ్రిడ్ మూడ్లో 50% దామాష ప్రకారం 50% ఈరోజు ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా వనరులు సమకూరుస్తున్నటువంటి ప్రాంతాలకు సీట్లు ఇవ్వాలని చెప్పంటే దాన్ని కూడా విమర్శ కోణం చూస్తున్నారు. ఈరోజు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పినటువంటి ఆలోచన ఈశాన్య రాష్ట్రాల్లో 36 లక్షలకు 40 లక్షలకు ఒక ఎంపీ సీట్ మనం ఇస్తలేము. అక్కడ అంటే ప్రాతినిధ్యం ఉండాలి, ప్రాధాన్యత క్రమంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అవకాశం కల్పించాలని చెప్పని అక్కడ దామాష ప్రకారం మనం సీట్లను పార్లమెంట్ మెంబర్లుగా ఇవ్వలేమే. అక్కడ మన ఆ రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం ఉండాలన్నప్పుడు 36 లక్షలు 40 లక్షలు కూడా ఒక ఎంపీ సీట్లు ఇచ్చుకున్నప్పుడు అండమాన్ నికోబార్ కానీ ఈశాన్య రాష్ట్రం సిక్కిం మీరు మేఘాలయ లాంటివి చూసినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మూడులో ఈరోజు ఈ రాష్ట్రాల్లో అధికంగా ఆదాయాన్ని వనరుల రూపంలో దేశానికి ఇస్తున్నటువంటి ఈరోజు తెలంగాణనే కానివ్వండి, తమిళనాడే కానివ్వండి, కర్ణాటకనే కానివ్వండి, కేరళ లాంటి ప్రాంతాల్లో ఓ రకంగా ఈరోజు సౌత్లోనే బాంబే ఉంది కావచ్చు, కానీ బాంబే నుంచి కూడా అత్యధికంగా ఈరోజు అంటే ఈ ప్రాంతం నుంచి అత్యధిక వనరులు పోతున్నటువంటి దేశానికి సంపదను ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అత్యధిక స్థానం ఇవ్వాలనడం ఏ విధంగా తప్పవుతుందో దానికి ఈరోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు లేదంటే భారతీయ జనతా పార్టీ సమానం చెప్పాలి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు పొలిటికల్గా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పినటువంటి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఈరోజు లెక్కలు ఇప్పటికే ఒకసారి చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు. ఈరోజు నేను కూడా ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇప్పటికే అంతరం అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి కేరళలో 50% సీట్లు పెంచాలనేటువంటి క్రమంలో మన దగ్గర కూడా 50 సీట్లు పెరుగుతాయి కదా అని చెప్పంటారు. ఇప్పటికే అంతరం ఉంది. ఇప్పటికే 130 సీట్లే మనకున్నాయి 535 సంబంధించిన దానిలో. ఇప్పటికి ఈ సీట్ల అంతరంతో దక్షిణ రాష్ట్రాలకు ప్రాధాన్యత గల పదవులు ఇవ్వలేని సందర్భంలో ఉత్తరాదికే ప్రాధాన్యత గల పదవులు తీసుకుంటున్నారు. ఈరోజు 20 సీట్లున్న కేరళకు 80 సీట్లున్న యూపీకి ఇప్పుడున్న అంతరం 60, కానీ 50% పెంచితే ఆ గ్యాప్ 90 పెరుగుతుంది. 60 ఎక్కడ 90 ఎక్కడ? అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు ఈరోజు తెలంగాణకు చూస్తే యూపీకి చూస్తే 94 సీట్లు అంతరం పెరుగుతుంది రేపు భవిష్యత్తులో వాళ్ళ లెక్క ప్రకారం. దక్షిణాదిలో ఇప్పుడున్నటువంటి సీట్లు 130 పెరిగితే 195 అవుతున్నాయి. కానీ అదే 413 సీట్లు ఉత్తరాది 621 సీట్లు అవుతున్నాయి. ఎంత తేడా అంటే ఇక మనకు దక్షిణ తెలంగాణ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎంపీలతో సంబంధం లేకుండానే దేశంలో వాళ్ళ రాజ్యం ఏలడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎందుకు వేరుపడాలనుకున్నారు? ఇదే కదా వివక్ష, తెలంగాణను పట్టించుకోకపోవడం వల్ల. ఈ విధంగా వీరు నియంతృత్వ పోకళ్ళతోటి మా చేతిలో అత్యధిక స్థానాలున్నాయి, మాదే అధికారం, తిరుగులేని అధికారం చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ విధంగా వారు ఒకవేళ పునర్విభజన చట్టంలో చేసుకుంటే
ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగినప్పుడు భవిష్యత్తులో మరో ఉద్యమం రాకుండా ఉంటుందా అనేటువంటి ఆలోచన ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తలేదని చెప్పి అంటా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో అన్యాయం, ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగితే మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నట్టుగా ఈరోజు భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే, దక్షిణాది రాష్ట్రాలకు వివక్ష కొనసాగిపోతుంటే, దీనివల్ల నష్టం జరుగుతుంటే మరో ఉద్యమం భవిష్యత్తులో వస్తుందని చెప్పిన ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదని చెప్పినటువంటి, ఎందుకు ఆలోచిస్తలేదన్నమాట. ఈరోజు తప్పనిసరిగా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు ప్రాతినిధ్య ప్రాతిపదికన ఎలాగైతే ఈశాన్య రాష్ట్రాల్లో మనం ఒక అవకాశం కల్పిస్తున్నామో హైబ్రిడ్ మూడ్లో ఈరోజు ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా నిధులిస్తున్నటువంటి రాష్ట్రాలకు అత్యధిక స్థానాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేయాలని చెప్పండి. ఈరోజు జనాభా నియంత్రణకు సంబంధించి మనం ఖచ్చితంగా పాటించడం కూడా ఓ రకంగా ఈ ప్రాంతానికి మీరు అన్యాయం చేస్తారని చెప్పడుగుతున్నాం. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నిబద్ధతతో ముందుకు పోయే క్రమంలో ఇక్కడ జనాభా తగ్గినటువంటి పరిస్థితులలో ఉత్తరాదిలో జనాభాను పట్టుకొని ఎక్కువ సీట్లు ఇచ్చి ఇక్కడ తక్కువ సీట్లు ఇవ్వడం వల్ల తప్పనిసరిగా అన్యాయం జరుగుతుందనే మాటను మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తూ తప్పనిసరిగా రేపు 16, 17, 18 తేదీలో జరిగేటువంటి క్రమంలో ఈ పునర్విభజన చట్టానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సూచనలు తీసుకోవాలని చెప్పండి. ఇప్పుడు మహిళా బిల్లును దీనికి బట్టి మీ లింకు పెట్టి ఏదో సాధించాలని చెప్పినటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు. పక్కా రాజకీయ కోణంలోనే వారు చేసేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సూచనలు సలహాలు రేపు ఈ పార్లమెంట్ సమావేశాలు తీసుకుంటుందని, లేకపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునర్విభజన చట్టంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ముందుకు నడుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే అసెంబ్లీలో ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకపోవచ్చు. అసెంబ్లీ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రేఖలన్నీ కూడా ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్నంత తేడా ఉండకపోవచ్చు. ఏ రాష్ట్రాల్లో అయినా ఇప్పుడు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపడింది. మన యొక్క బాధ్యత, మన యొక్క ఆలోచన ప్రకారం అలాంటి సమస్య రాష్ట్రాలలో ఉత్పన్నం కాకపోవచ్చు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్తున్నా కదా, వీళ్ళు పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పిన దాని ద్వారానే ఈ పునర్విభజన చట్టాన్ని తీసుకురావాలి అడవుడిగా చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్య ఉత్పన్నం కాదు అనే మాట. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కూడా పరిధిలో అటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి ఈ సమస్య రాదు. రాష్ట్రాలకు కేంద్రం ఈ విధంగా లింకు పెట్టి దేశానికి సంబంధించినటువంటి ఈ పునర్విభజన చట్టంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయవద్దనే మా డిమాండ్. ఇప్పుడు ఆధారంగా అంటే నేను పునర్విభజనలో ఒకవేళ అసెంబ్లీ జరుగుతూ కూడా ఇక్కడే ఎక్కువ సీట్ రావడానికి, ఎందుకంటే ప్రజలందరూ 50% ఇంచుమించు మరో 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డితోని ఇతర జిల్లాలు జరిగేటువంటి అభివృద్ధిలో ఇక్కడ కాస్త మనకు కనిపిస్తుంది అభివృద్ధి. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన చెప్పంటున్నాం, 4th సీట్ తీసుకురావాలని చెప్పనుకుంటున్నాం. అంటే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, అభివృద్ధి అంశం వేరు. అభివృద్ధి ఆ రాష్ట్రాల్లో ఎక్కడ వెనుకబాటుకు గురవుతున్నటువంటి ప్రాంతం ఉంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రులు తీసుకొని పోవడానికి రాష్ట్రాన్ని యూనిట్ తీసుకున్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఏ రాష్ట్రము వెనుకబడి ఉంటే ఆ రాష్ట్ర అభివృద్ధి పత్రులు తీసుకొని పోవాలని చేసిన ప్రయత్నం ఉంటుంది. అదొక రకమైనటువంటి వనరులకు సంబంధించి. కానీ ఇక్కడ వనరులకు సంబంధించిన అంశం కంటే ఎక్కువగా మన ప్రాంతానికి నష్టం జరగబోతుంది అనే పాయింట్ మేము లేవనెత్తుతున్నాం. భారతదేశం కూడా వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టిలో ఏదైనా రాష్ట్రం వెనుకబడిపోతుంటే ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక నిధులు రాబడి ఒకవేళ సిటీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధితో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఒకవేళ సరిసమానంగా అభివృద్ధిలో ముందుకు రాలేమంటే వారికి నిధులు వెచ్చించి వారి ముందుకు తీసుకురావడంలో తప్పులేదు. నిధులను పంపకం వేరు, రాజకీయ ప్రాతినిధ్య పంపకం వేరు. ఇక రాజకీయ ప్రాతినిధ్య పంపకంలో దక్షిణ రాష్ట్రాలు నష్టం జరుగుతుందనేటువంటి పాయింట్ని మేము తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కోణం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయని చెప్పి కోరే ప్రయత్నం.
నేను అదే అన్నా 2000 మీకు చిత్తశుద్ధి ఉంటే వేరే చట్టంలో 2026 జనాభా లెక్కల తదుపరే మేము పునర్విభజన ఇస్తామని చెప్పని లోక్సభలో చట్టం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ మీరు ఈ కొత్త డ్రామా కొత్త పాలిటిక్స్ తెర తీయాలని ఆలోచన లేకపోయి ఉంటే 2026 జనాభా లెక్కల ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. 2029లో లోక్సభలు ఎన్నుకున్నాయి, 2028లో ఈ పునర్విభజన చట్టం తీసుకురండి. మేము పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని కూడా అంటలేము. మహిళా బిల్లును ఎందుకు కలుపుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తలేరు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 2026 జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి మీ ఆధ్వర్యంలో. ఈరోజు బీసీ కులగణన కోసం తెలంగాణ రోల్ మోడల్ అయింది దేశానికి. ఇక్కడ జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో మేము జనాభా లెక్కలు అసలు కులగణన చేయమన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళు కూడా దిగొచ్చి ఈరోజు మేము జరుపుతామని చెప్పన్నారు. ఈరోజు జనాభా లెక్కలు జరుగుతున్నప్పుడు ఇంత అడావుడు ఎందుకు ఉంటున్నాం పునర్విభజన పైన? 2028 దాకా కాగండి, 2 ఏళ్లలో మీరు మీ సిద్ధశుద్ధి నిరూపించుకొని మొత్తం దేశంలో ఉన్నటువంటి జనాభా లెక్కలన్నీ కూడా పూర్తి చేసి అమలు చేసిన తర్వాత లోక్సభలో మీకు ఎట్లా ఇప్పుడుంది బలం, రేపు అప్పుడు కూడా బలం ఉంటుంది. 2028లో మీరు ఈ పునర్విభజన చట్టాన్ని తీసుకొని వచ్చి 2029 ఎన్నికల్లో పోదా ఉంటున్నాం. ఇంత ముందుగా ఎందుకు అడావుడు చేస్తున్నారని చెప్పండి, దానికి సమాధానం చెప్తలేరు. 2011 లెక్కలు ఇప్పుడే లెక్కలు ఇప్పుడు మీరు దాని మీద ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని సమాధానం కూడా దేశ ప్రజలు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రజలకు కూడా సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు జనాభా లెక్కలు ఓవైపు జరుపుతూనే మళ్ళీ 2011 లెక్కల ప్రకారం ఏ విధంగా ముందుకు పోతున్నారో కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉంది. అందుకే మేము ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు తెలంగాణకి అన్యాయం జరుగుతూ మనందరం ఏ విధంగా ఏకమైనమో, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే ఇప్పటికే తమిళనాడు ఒక సమావేశం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మంత్రి పదవులు ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని గట్టిగా నిలదీయాలి. దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ విషయం కూడా నేను మాట్లాడాల్సి ఉండే. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినటువంటి కేసీఆర్ గారు దేశ్కి నేత అవుతాడు. అప్పుడైతే దేశ్కి నేత కేసీఆర్ అవుతున్న చెప్పి అడావుడు జరిగింది. అప్పుడు దేశ్కి నేత బీఆర్ఎస్ అయిన రోజు అయితే మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ డబ్బులు పంపిన రోజు దేశ్కి నేత అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ అడావుడు వేసింది. మరి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కానీ మరి ఈ నలుగురిలో ఇప్పుడు సరే ఒకరు కవిత కొత్త పార్టీ పెడతట్టు అదే పాత టీఆర్ఎస్ఏ మళ్ళీ రావడానికి అవకాశం ఉంది సందర్భం ఆమెను పక్కన పెడితే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు ఈ పునర్విభజన పైన మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. అంటే మోదీకి ఒక రకంగా భయపడుతున్నారని చెప్పనే మాట. ఈరోజు కులగణనలో పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇక్కడ అమలైంది, చట్టం చేసుకున్నాం, రాష్ట్రపతి గారు ఆమోదం కావాలి, కేంద్రంలో ఉన్నట్టు లోక్సభలో చర్చ జరిగి మీరు బిల్లుకు మద్దతు చేయాలని చెప్పిన క్రమంలో వారు వెనుకాడితే మేము వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర 3 రోజులు ఇంచుమించుండి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కొన్నప్పుడు బీఆర్ఎస్కి ఇమ్మనిలే. కేసీఆర్ గారు ఒక మాట అనలేరు, కేటీఆర్ గారు ఒక మాట అనలేరు. ఎందుకు వీళ్ళు మోదీకి భయపడుతున్నారో అది వారే చెప్పాలి. అంటే ఇద్దరి మొదటి నుంచి కూడా అంటున్నాం మనం, భారతీయ జనతా పార్టీ బారాస 2 భాజపా బారాస ఒకటే అని చెప్పేది భవిష్యత్తులో నిజమవుతుందేమనే మాట ఈరోజు చూడాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ఈ సీట్ల పునర్విభజన పైన సృష్టమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ పైన. ఈరోజు కేటీఆర్ ఏదో తమిళనాడు వెళ్ళినట్టున్నాడు, అక్కడ స్టాలిన్ గారు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఆడవుడు ఏదో వారి అభిప్రాయం చెప్పేసి అక్కడ ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సృష్టమైనటువంటి అభిప్రాయం చెప్తలేదో అది కూడా తెలంగాణ ప్రజలకు ఈరోజు గమనించాలని, తెలంగాణ ప్రజలకు ఈరోజు బాధ్యత గల పార్టీగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పై ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను.